హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరణ్య షో టైమ్. ఎస్, మన టుడేస్ టాపిక్ ఇదిగోండి, ట్రెండింగ్ ఏఐ ఇమేజెస్ ఎలా చేసుకోవాలి. చాలా ఈజీ. స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసేసి మీరు చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం గూగుల్లోకి వెళ్ళిపోయి remake.ai. సో మీకు క్లారిటీగా ఉండాలని అది హైలైట్గా చూపిస్తున్నా చూడండి. సో remake.ai ఫస్ట్ అది క్లిక్ చేయగానే మీకు ఇది వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయాక ఫేస్ స్వాప్, మల్టిపుల్ ఫేస్ స్వాప్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో సింగిల్ ఫేస్ స్వాప్ ఎలా చేసుకోవాలి, ఫస్ట్ అయితే నేను ఏ ఏఐ ఇమేజ్కి నేను స్వాప్ చేయాలనుకుంటున్నానో ఆ ఇమేజ్ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మా పాప చేస్తున్నా కాబట్టి మా పాప ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు. సో నెక్స్ట్ స్వాప్ అని క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోతుంది. వెంటనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా వస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఫేసెస్ ఎలా చేయాలి, మల్టిపుల్ ఫేసెస్లో కూడా 2, 3 ఎలా చేయాలో చూసేయండి. సో ఫస్ట్ నేనైతే ప్రభాస్ది ఏఐ ఇమేజ్ అయితే తీసుకున్నా. ప్రభాస్ అండ్ అనుష్కది ఇమేజ్ తీసుకున్నా. సో ఇది తీసుకున్నప్పుడు మనకి కింద ఆటోమేటిక్గా మీరు చూస్తున్నారు కదా, బేబీ ఇమేజ్, ప్రభాస్, అనుష్క ఇమేజ్. సో వాళ్ళ ప్లేసెస్లో మనం ఏ ఇమేజ్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో, సో ఫస్ట్ నేను మా పాపది పెట్టాను, నెక్స్ట్ మా హస్బెండ్ది పెట్టాను, తర్వాత అలాగే నాది కూడా పెట్టాను అనమాట. సో ఇలా మనం ఇమేజ్ అప్లోడ్ చేశాక కింద స్వాప్ అని వస్తుంది. సో స్వాప్ ఇది 2 క్రెడిట్స్ తీసుకుంటుంది. అలా స్వాప్ చేశాక మనకి ఇమీడియట్గా ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోతుంది. అలాగే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గ్యాలరీలోకి వచ్చేస్తుందండి. అది ఒక బిగ్ అడ్వాంటేజ్ అనమాట. సో అలాగే నేను ద హాట్ ట్రెండింగ్ రామ్ సీత ఇమేజ్ కూడా చేసి చూపిస్తున్నా చూడండి. సో నేను ఇప్పుడు రామ్ సీత ఇమేజ్, ద ట్రెండింగ్ ఇమేజ్ చాలా ఉన్నాయి ఇమేజెస్ రామ్ సీతవి. సో అవుట్ ఆఫ్ దట్ ఒకటి పిక్ చేసుకుంటున్నా నేను. సో ఇమేజ్ పిక్ చేసుకున్నాక లోడ్ అయ్యి కింద మనకి 2 ఫేసెస్ అయితే వచ్చేస్తుంది చూడండి. సో రాముడి ప్లేస్లో మా హస్బెండ్ ఫోటో అండ్ సీతమ్మ వారి ప్లేస్లో నా ఫోటో అయితే నేను అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక కింద స్వాప్ 2 క్రెడిట్స్ యాజ్ యూజువల్ 2 క్రెడిట్స్ తీసుకుంటుంది. క్రెడిట్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మ్యాక్సిమం ఇన్ని క్రెడిట్స్ అనే ఉంటుంది. సో అది ఎక్స్ట్రీమ్ లిమిట్ దాటింది అంటే తర్వాత క్రెడిట్స్ ఇక మనీ పే చేయాలన్నమాట. సో జాగ్రత్తగా చూసి వాడుకోండి. ఇలా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. వీడియో మేకింగ్ కూడా ఉంది, కాకపోతే వీడియో మేకింగ్కి చాలా క్రెడిట్స్ తీసుకుంటుంది. నేనైతే ట్రై చేయలేదు, బికాజ్ మనం ఇమేజెస్ చేస్తున్నాం కాబట్టి. వీడియో కూడా చేశాక నేను దాని డీటెయిల్స్ మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. ఈజీగా చూపించేసాగా మరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.